దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆకులతోనే కషాయాలు చేసి పురుగులు తెగులు నివారించవచ్చు. దాని మీద మేము చెప్తాము ఎలాగన్నది. అలాగే యూరియా డిఏపి బదులు ఆవు పేడ ఎక్కువ మొత్తంలో అవసరం లేదు. తక్కువ పేడతో దాన్ని ఘనజీవామృతం తయారు చేసి దాన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తే మాకేం లాభం అనొచ్చు. ఇవన్నీ చేస్తే ఈ ఆర్గానిక్ ఉత్పత్తి పంట అంటారు. ఈ ఆర్గానిక్ పంటల్ని మేము ఇక్కడే మీతోనే ప్రాసెసింగ్ చేయించి మేము మార్కెటింగ్ చేయిస్తాము. మార్కెటింగ్ సదుపాయం అనేది మేడం గారు చెప్పినట్టు ఎన్ని టన్నులున్నాయి, ఎంతవరకు ఉన్నా సరే, ఏ ఉత్పత్తులు పండించినా మేము మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని భరోసా ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మనమందరము కూడా మనకు కావలసినటువంటి పంటలను పండిస్తూ ఎవరికి దళారులకి మోసపోకుండా ఈ ఎఫ్పిఓ ఎన్జిఓ అంతా మనమే కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పంటల్ని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేద్దాం. కాబట్టి మనకు కావలసినటువంటి మనందరి ద్వారా ఏదైతే అవసరమో ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మనము తెప్పించుకోవాలి. త్వరలో అందరూ బాధ్యత పడాలి. మీకు కూడా అది అవసరము. కాబట్టి పసుపుని ప్రాసెసింగ్ చేసే మిషను, అలాగే పప్పు పల్సెస్ని ప్రాసెసింగ్ చేసే మిషను, మిల్లెట్స్ని ప్రాసెసింగ్ చేసే మిషను, రకరకాలైనటువంటి ప్రాసెసింగ్ మిషనరీస్ అన్నీ కూడా మన ఎఫ్పిఓకి రావాలి అని కోరుచున్నాను. త్వరలో మళ్ళీ ఇదే సంవత్సరంకి మన ఆదివాసీ దినోత్సవం జరుపుకునేటప్పటికీ ఈ ప్లేస్ కూడా సరిపోదు జనాలకి. ఈ మరొక బిల్డింగ్ వచ్చి మిషనరీస్తో నిండిపోయి, ప్రోడక్ట్స్తో నిండిపోయి అందరి ఆర్థిక స్థితిగతులు పడాలని సర్వదా భగవంతుణ్ణి కోరుచున్నాము. అది ఆదివాసీ దినోత్సవం అంటే ఆదివాసుల హక్కుల పరిరక్షణ. అది ఐక్యరాజ్య సమితి 1994లో దానికి ఒక చట్టం పెట్టారు. అది ముఖ్య ఉద్దేశం అంటే ఆదివాసీల హక్కులేంటి, అది ఎంతవరకు మనము సాధించగలుగుతున్నాము, దాని పరిరక్షణ ఎంతవరకు ఉంది. ఈ సందర్భంగా దీన్ని మనము ఈ ఎన్జిఓ ఈ ఎఫ్పిఓతోనే ఈ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూ మనం కావలసినటువంటి అన్నీ కూడా మనం సంపాదించుకొని మన స్థితిని, ఆర్థిక స్థితిని, మానసిక స్థితిని, ఆర్థిక స్థితి ఉంటే మానసిక స్థితి బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటే ఏంటవుద్ది? ఆరోగ్యం ఉంటుంది. దానికి లింకప్ అన్నమాట. కాబట్టి మనం ఇది ఒక నూతన వరబడి, ఈ ఎన్జిఓ అనేది ఒక నూతన వరబడి. కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకోకుండా అలాగే అయిపోద్ది, అలాగే నీరు కారిపోద్ది, అలాగే అలాగే ఉంటాము అని చెప్పేసి నిరుత్సాహపడకుండా మనమందరము కలిసి ఒక నూతన వరవడికి మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్దామని ఈ సభాముఖంగా కోరుచున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించినందుకు. ఇప్పుడు మా సిసి మేడం గారు ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా సభాముఖంగా